అన్నమయ్య జిల్లా రాజంపేటలోని బీజేపీ కార్యాలయంలో వక్ఫ్ సవరణ చట్టం 2025 గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ వక్ఫ్ వేరు, వక్ఫ్ బోర్డు వేరని, ఇది కేవలం పరిపాలన చేసే సంస్థ అని స్పష్టం చేశారు. దేశంలో దశాబ్దాలుగా ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయడానికే ప్రధాని మోదీ వక్ఫ్ చట్టం సవరణ బిల్లు 2025ను తీసుకువచ్చారని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. ప్రధానమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 2025 మొన్న పార్లమెంటు రాజ్యసభలో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదం పొందడం కూడా జరగడం జరిగింది. దీనిపైన ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజంపేట కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. రేపటి నుంచి ఇంటింటికి వెళ్ళి ప్రజల యొక్క ఈ చట్టంలో ఉన్న మంచిని ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వక్ఫ్ చట్టం వల్ల పేద ముస్లింలకు, ముఖ్యంగా మహిళలకు, మా ముస్లింలో ఉన్న ఇంకా చిన్న చిన్న వర్గాల వారందరికీ కూడా ఎంతో ఉపయోగపడే విధంగా దీంట్లో కేవలం కొన్ని సవరణలు మాత్రమే చేశారు. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు అనేక వేల ఎకరాల భూములు వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని ప్రభుత్వం ఒక లెక్క ప్రకారంగా సుమారుగా సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉన్నా కూడా 166 కోట్ల ఆదాయమే చూపించి మిగిలిన ముస్లిం సమాజాన్ని వారే తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ చట్టం తీసుకురావడం వల్ల వారిలో ఉన్న ముస్లిం సమాజంలో ఉన్న అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి దీని మీద కొద్దిమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. కాబట్టి వారందరికీ జాగృతం చేయాలనే ఉద్దేశంతో ఈ కరపత్రం విడుదల చేసి ఇంటింటికి వెళ్ళి వారిని భారతీయ జనతా పార్టీ జాగృతం చేయబోతుంది.